విలాసాలకు అలవాటు పడినటువంటి కొంతమంది యువతీ యువకులు తప్పుదోవ పడుతూ ఉన్నారు. వారినే లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు కొంతమంది షుగర్ డాడీలు, షుగర్ మమ్మీలు, షుగర్ బేబీలు వారిని ట్రాప్ చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే 11,000 మందికి పైగా ఈ షుగర్ డాడీలు, షుగర్ మమ్మీలు, షుగర్ బేబీలు ఉన్నట్లుగా ఈ కల్చర్ విపరీతంగా పెరిగిపోయినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఇంతకుముందు షుగర్ డాడీల కల్చర్ అనేది ఎక్కువగా విన్నాం, కానీ ఈ మధ్య కాలంలో అసలు హైదరాబాద్ నగరంలోనే 11,000 మందికి పైగా షుగర్ మమ్మీలు, షుగర్ డాడీలు, షుగర్ బేబీల కల్చర్ పెరిగిపోయినట్లుగా, ఎవరైతే విలాసాలకు అలవాటు పడి తప్పుదోవ పడుతున్న వారు ఉన్నారో యువత యువకులు, వారిని టార్గెట్గా చేసుకొని వీరు వారిని బుట్టలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం అసలు ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయంలో నేను విభేదిస్తున్నా మేడం. అదేంటంటే, వీళ్ళకి ఉన్న బలహీనతలను ఆసరాగా చేసుకొని వాళ్ళు వీళ్ళని వల్ల వేసుకుంటున్నారు అన్నట్టు మాట కాదు. వీళ్ళే వాళ్ళని వల్ల వేసుకుంటున్నారా? ఇప్పుడు డబ్బు అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు రెండో వాళ్ళని చెప్పు చేతలోకి తెచ్చుకోగలుగుతారు. ఇది వాస్తవం కదా. ఇప్పుడు ఒకప్పుడు అసలు షుగర్ అంకుల్స్ అనేవాళ్ళు, ఈ షుగర్ మమ్మీ, షుగర్ డాడీ, షుగర్ బేబీస్ ఇది ఉండేది కదా. షుగర్ అంకుల్స్ అనేవాళ్ళు. షుగర్ అంకుల్స్ ఎవరు అంటే, ఈ కాలేజీల్లోకి వెళ్ళే అమ్మాయిల్ని కొంచెం పెద్దవాళ్ళు, అంకుల్స్ అంటే పెద్దవాళ్ళు, వాళ్ళని హోటల్కి తీసుకెళ్ళడానికి, వాళ్ళకి మంచి బట్టలు ఏమైనా కొనిపెట్టడానికి, పబ్బులకి తీసుకెళ్ళడానికి, సినిమాలకు తీసుకెళ్ళడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వీళ్ళని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఇది చూసి వాళ్ళతో పాటు చదువుకునే స్టూడెంట్స్ చాలా అసూయపడుతుండేవాళ్ళు ఈ షుగర్ అంకుల్స్కి. ఇప్పుడు ఒక అతను తన గర్ల్ ఫ్రెండ్గా ఒక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా చేసుకుందాం అనుకున్నాడు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక షుగర్ అంకుల్ తోటి ఫ్రెండ్షిప్లో ఉందనుకోండి. లేదు, ఒక లవర్స్కి అమ్మాయికి షుగర్ అంకుల్ ద్వారా ఒక సందేశం వచ్చిందనుకోండి. ఆమె ఈ లవర్ని వదిలేసేసి షుగర్ అంకుల్ వైపు వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ స్టూడెంట్స్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి విపరీతమైన ఆవేశం, కోపం వస్తాయి. ఏంటి అసలు వాడి దగ్గర ఏముంది, డబ్బులు ఉన్నాయనే కదా అనే కోపం వాళ్ళకి వస్తుంది. ఇది అక్కడక్కడ మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ కల్చర్ ఉండేది. అంటే బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. హైదరాబాద్ కూడా ఒక రకంగా తక్కువ. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కలకత్తా ఇట్లాంటి ప్లేసుల్లో ఇలాంటి పరిస్థితులు ఉండేవి. అయితే అవి కాస్త ఏమైంది అంటే, ఇప్పుడు హైదరాబాదు బాగా డెవలప్ అయింది కూడా, ఏ మాట కాదు. అలాగే బెంగళూరు, మెడ్రాస్ అన్నీ బాగా డెవలప్ అయిపోతున్నాయి కదా. ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో కొత్త నయా ధనవంతులు కూడా పెరిగిపోయారు. ఓకే. ఇప్పుడు ఫోర్బ్స్ వాళ్ళు కూడా వేస్తుంటారు, భారతదేశంలో ఈ సంవత్సరం ఎంతమంది మిలీనియర్స్ వచ్చారు, ఎంతమంది బిలీనియర్స్ వచ్చారు. అలాగే వరల్డ్ మొత్తం మీద వచ్చేది కూడా వాళ్ళు వేస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు బిలీనియర్స్, మిలీనియర్స్ రావడం ఒక పాజిటివ్ పాయింట్ అయితే, ఈ అభివృద్ధి ఏదైతే మనం డబ్బుల్లో కొలుస్తున్నామో, ఈ అభివృద్ధికి అన్నీ మంచి లక్షణాలు కానీ, దానివల్ల అన్నీ మంచి పరిణామాలు కానీ ఉంటాయి అని అనుకోవటానికి వీల్లేదు. ఈ డబ్బులు ఎక్కువైనప్పుడు మనుషులకి విపరీతమైన మానసికంగా సమాజం అంగీకరించని చాలా అవలక్షణాలు కూడా వచ్చేస్తాయి. ఈ అవలక్షణాలు ఎంతవరకు వెళ్తాయి అంటే, వాళ్ళ పిల్లల వయసు ఉండే అమ్మాయిలతోటి స్నేహం చేయాలి అనే ఒక తాపత్రయం పెరిగిపోతుంది వాళ్ళకి. ఇది ఒక రకంగా మిడిల్ ఏజ్ క్రైసిస్ కూడా. ఈ మిడిల్ ఏజ్ క్రైసిస్లో అరే మనం ఏదో పెద్దవాళ్ళం అయిపోతున్నాము, బాడీ షేప్ అవుట్ అవుతూ ఉంటుంది. ఈ కండిషన్లో మనం 30లో లాగా అమ్మాయిల్ని ఆకర్షించలేకపోతున్నాము. లేదు, మనకి డబ్బు ఉన్నది అని
ఎవరి దగ్గర ప్రదర్శించుకోవాలి, ఇట్లాంటి రకరకాల కన్ఫ్యూషన్స్లో 45, 50, 55 ఆ ఏజ్ మధ్యలో ఈ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇంట్లో చూసిన భార్యే, ఆ మొహం చూసిన భార్యే, మొహం మొత్తేసి ఉంటుంది, పైగా ఇప్పుడు జల్సా చేయడానికి డబ్బులు కూడా వచ్చేసినాయి చేతిలోకి. అసలు నేనెందుకు జల్సా పురుషుల్లాగా ఉండకూడదు, డబ్బు ఎందుకు ఖర్చు పెట్టకూడదు. ఇప్పుడు చాలామంది ఉద్దేశం ఏంటి అంటే డబ్బు వచ్చింది అనగానే డబ్బు ఖర్చు పెట్టడం వల్లే మనకు ఆనందం వస్తుంది, మనకు సుఖాలు వస్తాయి అని అనుకుంటారు చాలామంది. ఇలా అనుకునే వాళ్ళు వెతుకుతూ ఉంటారు మార్గాలు. రేసులు, పబ్బులు, అలాగే ప్యాకాట్లు, క్యాసినోలు. ప్యాకాట్ క్లబ్కే క్యాసినోవో పేరు, అంతకంటే ఏముంటుంది. అలాగే కొంతమంది సినిమాలు తీయాలని, సినిమాలు తీస్తే ఆ లేడీస్ బాగా కాస్టింగ్ కౌచ్లో బాగా దొరుకుతారని, ఇలా రకరకాల వింత పోకళ్ళు వచ్చేస్తాయి వాళ్ళ జీవితాల్లో. వాళ్ళు ఏం చేస్తారు అంటే మరి ఇట్లా ఈ వింత పోకళ్ళు అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇప్పుడు ఇలాగ చేసే ఆడవాళ్ళు కూడా వచ్చారు అనేది ఇప్పుడు కొత్తగా తెలిసిన నగ్న సత్యం అన్నమాట. ఇది కఠోర వాస్తవం అంటారే, మనకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. అయితే దీనిలో పర్సంటేజ్ షుగర్ అంకుల్స్ ఎక్కువ ఉండొచ్చు, షుగర్ డాడీలు ఎక్కువ ఉండొచ్చు, కానీ షుగర్ మమ్మీలు తక్కువ ఉండొచ్చు, కానీ వచ్చారు. అయితే మరి వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళకి తెలిసేది ఎట్లా? ఇప్పుడు డేటింగ్ యాప్స్ వచ్చినాయి మనకి. డేట్ చేయాలి. ఇప్పుడు డేటింగ్ యాప్స్ అంటే ఒక రకంగా మనకి పెళ్లి సంబంధాలు కుదిర్చే మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి చూసారా. మ్యారేజ్ బ్యూరోలు ఒక రకంగా ఏంటి అంటే ఒక పాజిటివ్ సైడు అలయన్సెస్ కుదరటానికి. ఇప్పుడు ఎక్కడో ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఎక్కడో ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉంటారు. వాళ్ళిద్దరికి పెళ్ళి కుదరాలి అంటే ఆప్షన్స్ ఎక్కువ తెలియాలి మనకి అంటే మ్యారేజ్ బ్యూరోల వల్లే ఓ రకంగా మంచి పని అనుకోవచ్చు. అంటే మనకి చాయిసెస్ ఎక్కువ. అయితే దీనికి నెక్స్ట్ లెవెల్ ఏమైపోయిందంటే డేటింగ్ యాప్స్ వచ్చేసినాయి. డేటింగ్ యాప్స్కి నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీలకి సంబంధించి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పలానా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి వాళ్ళు బ్రౌజ్ చేస్తే వాళ్ళకి అవైలబుల్గా అమ్మాయిలు, అవైలబుల్గా అబ్బాయిలు, అలాగే అవైలబుల్గా మమ్మీలు, అవైలబుల్గా డాడీలు, వీళ్ళు ఆ ఫోటోలు అవన్నీ పెట్టారనుకోండి, చూసుకుంటారు. నచ్చితే కాల్ చేస్తారు. అక్కడ ఏముండదు. నువ్వు నాకేమి ఇస్తావు, నేను నీకేమి ఇవ్వాలి, అలాగే నువ్వు నాకేమి ఇస్తావు, నేను నీకేమి ఇవ్వాలి. పచ్చి బేరం అన్నమాట, అంతకంటే ఏమీ లేదు. అసలు ఒకప్పుడు ఈ కల్చర్ హైదరాబాద్లో తక్కువగా ఉండేది. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ కల్చర్ పెరిగిపోయి ఏకంగా రాజధానిలోనే 11,000కు పైగా ఈ కేసులు ఉన్నట్టు. 11,000 మంది కేసులు కాదు, 11,000 మంది ఈ యాప్లో నమోదు చేసుకున్నారు. అయితే నమోదు చేసుకుంటే ఒకటి నేను మొదట్లోనే చెప్పాను, అభివృద్ధితో పాటు కొన్ని అవలక్షణాలు కూడా వస్తాయి. మనం అభివృద్ధి చూసి ఈ జిగేలు అనే లైట్లు, లేకపోతే రాత్రికి పగలకు తెలియని ఒక వాతావరణము, పెద్ద పెద్ద కార్లు, ఇంపోర్టెడ్ కార్సు, పెద్ద పెద్ద హోటల్స్, ఇవన్నీ మనం చూస్తుంది. ఇదంతా అభివృద్ధికి ఒక చిరునామా అనుకుంటాం. కానీ దాంతోపాటే అదర్ సైడ్, కాయిన్కి అదర్ సైడ్ ఉన్నట్లు ఇట్లాంటి ఇది కూడా డబ్బు వచ్చిన తర్వాత, ఒళ్ళు బలిసిన తర్వాత, బుర్ర కూడా బాగా బలిసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక కొత్తదనం కావాలనిపిస్తుంది. ఈ కొత్తదనం ఏంటి అని చూస్తే తనకంటే చాలా చిన్న అమ్మాయిలతోటి స్నేహం చేయాలనిపించటం. మీకు ఎగ్జాంపుల్ జత్వాని కేసు గుర్తుంది కదా, కాదంబరి జత్వాని. సేమ్ అదే ఇది. ఓకే, సేమ్ కేసు. అక్కడ ఏంటి అంటే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అతను. అంటే కొంతమంది అదే ఇప్పుడు ఈ డేటింగ్ యాప్ అనుకోండి, వీళ్ళు ముందే వీళ్ళకేం కావాలి, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం ఏమి ఇవ్వాల్సి వస్తుంది అనేది మాట్లాడుకుంటారు. ఎంత మాట్లాడుకున్నప్పటికీ కూడా ఈ సంబంధాల్లో నుంచి కూడా కేసులు పడే అవకాశం ఉంది. కానీ ఈ కల్చర్ వల్ల రాబోయేటువంటి రోజుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కదా. అవును, ఈ కల్చర్ చాలా ప్రమాదకరం కదా. ఖచ్చితంగా ప్రమాదకరమే. ఏమండి నాకు అర్థం కాదు, పొగ తాగటం ప్రమాదకరం కాదా, మద్యపానం ప్రమాదకరం కాదా, పబ్బులు ప్రమాదకరం కాదా, అలాగే క్యాసినోలు ప్రమాదకరం కాదా? ఏది ప్రమాదకరం కాదు మనకి? విచ్చలవిడిగా
ఆనందాన్ని పొందాలి అని అనుకోవడమే ఒక రకంగా డౌన్ఫాల్కి పాకుడు రాళ్ళ మీద మనం నుంచున్నట్లు లెక్క. పాకుడు రాళ్ళ మీద ఒకసారి నుంచున్న తర్వాత కిందకి జారుతారు తప్పితే పైకి పాకటం అనేది కుదిరే పని కాదు. ఇట్లాంటి వ్యవహారాల జోలికి వచ్చిన తర్వాత నష్టమే ఉంటుంది ఖచ్చితంగా. ఎవరికి నష్టం ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఏదో అంటారే ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆడపిల్లకే నష్టం అన్నట్లు ఈ షుగర్ డాడీలు విషయంకి వచ్చేసరికి ఇప్పుడు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కొత్తదనం కోసం చూస్తూ ఉంటారు. అంటే అమ్మాయిల్ని మారుస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక రకంగా ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలి. ఈ ప్రాసెస్లో కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకు కానీ వాళ్ళు ఇచ్చే సుఖాలకు కానీ, అంటే హోటల్స్, పబ్బులు, బట్టలు కొనిపెట్టడము, గిఫ్ట్లు, ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడము, ఎంతో కొంతమంది అయితే ఆస్తులు ఇవ్వడము, ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇతను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నాకు మళ్ళీ ఇలాంటి వాడు దొరకకపోతే నా పరిస్థితి ఏంటి అనే ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసేసి వాళ్ళు డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మగవాళ్ళకి సంబంధించిన ప్రేమకి ఆడవాళ్ళకి సంబంధించిన ప్రేమకి మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. మగవాళ్ళు ఎంతసేపు ఒక కొత్తదనాన్ని చూసుకుందాం అనుకుంటారు. అలాగే మేము డబ్బులు పెడుతున్నాం కాబట్టి మాకు నచ్చినట్టు ఉండాలి అని అనుకునే ఒక డిమాండ్ అనేది ఉంటుంది. అదే షుగర్ మమ్మీలు ఉన్నారు కదా, ఈ షుగర్ మమ్మీల ప్రాబ్లం ఏంటి అంటే ఒక 45 years అట్లా వచ్చేసిన తర్వాత వాళ్ళకి కుటుంబం, పిల్లలు చదువుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు. హస్బెండ్ కూడా ఆయన ఏదైనా సీరియస్ పనిలోనో బిజినెస్లోనో ఉంటారు. ఇప్పుడు వీళ్ళు హౌస్ వైఫ్స్ అయితే ఏకాకిగా అయిపోతారు. ఈ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇట్లాంటి యాప్లు ఇట్లాంటివి కొంచెం అందుబాటులోకి తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ అస్సలు అందుబాటులోకి రాక ఆ ఏజ్లో అదే టైంలో కొంచెం మెనోపాజ్లోకి వెళ్తారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇదే పరిస్థితిలో ఆ లేడీ కనుక జాబ్ చేస్తున్నారు అనుకోండి, వర్కింగ్ అనుకోండి, ఆ వర్కింగ్ అయినప్పుడు పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఏదో ఒక ఒంటరితనం ఉంటుంది వాళ్ళకి ఎంత జాబ్ చేస్తున్నప్పటికీ. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ ఆఫీసులో పనిచేసే అబ్బాయిలు, యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఫిజికల్ రిలేషన్ అని నేను చెప్పలేను, కానీ ఏదో ఒక మానసిక బంధాన్ని వాళ్ళు కోరుకుంటారు, ఒక దగ్గరతనాన్ని కోరుకుంటారు. మీరు తిన్నారా లేదా, మీరు ఎలా ఉన్నారు, ఒకరోజు ఆఫీస్కి రాకపోతే రాలేదేంటి అని అడగటము, ఇట్లా ఏంటంటే ఒక రకమైన కేరింగ్ కోరుకుంటారు, కేరింగ్ ఇస్తారు, కేరింగ్ కావాలనుకుంటారు ఆడవాళ్ళు. ఇదే కండిషన్లో షుగర్ డాడీల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, నేను ఏదో పక్షపాతంతో మాట్లాడుతున్నానని కాదు, వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే కొత్తదనం కావాలి అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఎంతమంది అమ్మాయిలతోటి నేను స్నేహం చేశాను, ఎంతమంది అమ్మాయిల్ని నేను బుట్టలో వేసుకున్నాను, ఎంతమంది అమ్మాయిల్ని నేను మెయింటైన్ చేశాను. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటారనమాట బాగా క్లోజ్ సర్కిల్లో, నేను ఇలా ఇంతమంది అమ్మాయిలు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది అమ్మాయిలు నేను పడేసాను, ఇంతమంది అమ్మాయిలతోటి నేను రిలేషన్షిప్లో ఉన్నాను అని చెప్పుకోవడం అదొక గొప్పగా చెప్పుకుంటారు. అందుకని ఏదైనా సరే ఇది మనకి ఈ అభివృద్ధిలో భాగంగా ఎంత కల్చర్ మారినప్పటికీ కూడా ఇలాంటి మట్టుకు చాలా ప్రమాదకరమైన ధోరణి ఇది. ఎందుకంటే ఆడపిల్లలు రేపు తరువాత పెళ్లి చేసుకోవాలంటారు, పెళ్లి చేసుకోవాలి కదా, చేసుకుంటారు కదా. ఇలా వీళ్ళు చదువుకునే రోజుల్లోనే లేదా ఉద్యోగం చేసే రోజుల్లోనూ ఒక 2-3 తోటి ఇలా రిలేషన్షిప్లో ఉండి ఇది అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నారనుకోండి, వీళ్ళకి ఆ భర్తతోటి వాళ్ళకి సరిపడలేదనుకోండి, వాళ్ళకి ఏంటి అంటే ఇలాంటి లైఫ్ ఒకటి ఉంది కదా, ఇలాంటి అవకాశం ఒకటి ఉంది కదా, భర్తతోనే ఎందుకు సర్దుబాటు చేసుకోవాలి అనే ఒక మనస్తత్వం వచ్చింది అనుకోండి, అది ఖచ్చితంగా విడాకులకి దారితీస్తుంది. ఎగ్జాక్ట్లీ, విడాకులకి దారితీస్తుంది, మానసిక సమస్యలకి దారితీస్తుంది. మానసిక సమస్యలు విడాకులే కాదు, అసలు అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా కొరవడిద్ది కదా, అసలు సఖ్యత కూడా కొరవడుతుంది. అదే మీరు అబ్బాయిల విషయం అనుకోండి, ఈ వీళ్ళు కూడా ఎంతో కొంత మళ్ళీ వాళ్ళకి ఫ్యామిలీలో వచ్చే కంపల్షన్స్ వల్ల కానీ ఏదన్నా కానీ అబ్బాయిల్ని వదిలిపెట్టే అవకాశం ఉంటుంది.
ఏదో ఈలోపు మళ్ళీ వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు బిజీ అయిపోయారనుకోండి, ఇది పోనీ ఇది వ్యసనమే అనుకుందాం ఒక రకంగా. ఈ వ్యసనాన్ని పక్కన పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి షుగర్ మమ్మీస్కి, కానీ షుగర్ డాడీస్కి అట్లా ఉండదు. Okay. పైగా ఇవన్నీ ఇళ్లలో వాళ్ళకి కూడా తెలుస్తాయి, తెలిసి కూడా వాళ్ళు ఊరుకుంటారు. ఎందుకు ఊరుకుంటారంటే, పోనీ ఇలా కాలక్షేపం చేయని ఆయన్ని కాలక్షేపం చేస్తే మన ఆస్తులు పంచుకోరు కదా. అదే పెళ్లి చేసుకున్నారనుకోండి పొరపాటున, ఇవి ఏంటంటే తాత్కాలికమైన సంబంధాలు. ఈ తాత్కాలికమైన సంబంధాల వల్ల ఎంతో కొంత డబ్బు ఖర్చు అవుతుంది తప్పితే అసలుకి ప్రమాదం రాదు అనే ఒక ధీమా ఒకటి ఉంటుంది. అందుకని ఇళ్ళలో వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ, తెలిసినా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే మనం ఇది ఒక రకంగా చూసుకుంటే కాస్టింగ్ కౌచ్ లాంటిదని చెప్పుకోవచ్చు. దానికి మరొక రూపం ఇది. ఓకే అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.